గతంలో ఉన్న ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు గానీ డెవలప్‌మెంట్ అనుకున్నంత కాలేదు. ఇక్కడ డిప్యూటీ మేయర్‌గా ఇక్కడ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్‌గా ఉండే. ఆ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలోనే ఎక్కువ నిధులు తెచ్చి రోడ్ వైడింగ్, రోడ్ డెవలప్‌మెంట్లు, సివరేజ్ వర్క్స్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్ ఇలాంటి ఎన్నో పనులు చాలా అభివృద్ధి చేశారు. దాదాపు 120 కోట్లతో మాజీ డిప్యూటీ మేయర్ గారు అభివృద్ధి చేశారు. ఎమ్మెల్యే బడ్జెట్‌లో ఎక్కువ బడ్జెట్ తేలేక అభివృద్ధి అంటే అంత చేయలేదు ఎమ్మెల్యే గారు. మరి ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఎవరికి గెలిచే అవకాశం? బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గారు అకాల మరణం చెందిన కారణంగా వాళ్ళ భార్యకు సీటు ఇవ్వడమైనది. ఎందుకంటే సానుభూతి పనిచేస్తుంది, పార్టీ బలం పనిచేస్తుంది అని వాళ్ళు ఆలోచించి వాళ్ళకు సరైన అభ్యర్థి కూడా లేక, బలమైన అభ్యర్థి లేక వాళ్ళు సానుభూతితోటి ఓట్లు పడతాయి, మళ్ళీ గెలుస్తాము అనే ధోరణిలో వాళ్ళు వాళ్ళ మగంటి సునీత గారికి సీట్ ఇచ్చారు. అలాగే లంకల దీపక్ రెడ్డి గతంలో కూడా పోటీ చేసి దాదాపు 25,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నాడు. దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ కూడా పోటీలో ఉన్నది, కానీ 3వ స్థానానికే పరిమితం అవుతుంది. పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీల్లో అంశాల వారీగా అంచెలంచెలుగా పథకాలు అమలు చేస్తూ ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాసుకు డబ్బులు రీఫండ్ చేయడము, అలాగే రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక బాధపడుతున్న కుటుంబాలకు కొన్ని లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? ఏం చెప్తారు మరి? తేడా అంటే ఏ పార్టీకైనా తేడా ఉంటుంది. వాళ్ళ సంక్షేమ పథకాల అమలు తీరులో కానీ ఎందులో కానివ్వండి తేడా ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సంక్షేమ పథకాలు పెట్టింది, కానీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చింది. నిజమైన ప్రజలకు వాళ్ళకు వీళ్ళకు ఏమి అది చెప్పు. ముసలోళ్ళకి పింఛన్ రాలేదు, ఇంకా అన్నీ ఇచ్చినాడు. ముసలోళ్ళకి పింఛన్ రావాలా, ఆడవాళ్ళ కుటుంబాలకి ఇద్దరికి కలిపి 4,500 ఇస్తా అన్నాడు. అవి ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇవి పెన్షన్ 2,000కి 4,000 చేస్తా, అది రావట్లేదు. ఆడవాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. అది 4,000 అది రాలేదు. చేస్తున్నామని చెప్తారు. రేవంత్ రెడ్డి గారికి అదే మేము మొక్కుతున్నాము, నమస్తే చేస్తున్నాము. ఇప్పిస్తే చాలా థ్యాంక్స్. అందరూ ఓటు వేస్తారు. ఇప్పటికైనా నువ్వు ఇప్పించకున్నా ఓటు వేయడానికి సిద్ధమే ఉన్నారు. కాకపోతే ఇప్పిస్తే ఇంకా మంచిగా ఉంటుందని మనవి చేస్తున్నారంట కదా, ఒక్కొక్క పని చేస్తున్నాం అంటున్నారు. ఒక్కొక్క పని చేస్తున్నారట కదా. అదే ఇది కూడా చేయాలా. ఆడవాళ్ళు నోరు మూసుకున్నారు, ఏమన్నా అంటే వ్యతిరేకం అంటారు, భయపడి ఏం చెప్తలేరు. నేను కూడా ఆ పార్టీ మనిషే, కాంగ్రెస్ పార్టీ మనిషే. కాకపోతే ఈ ఆఫ్ చేసిన పింఛన్లు మీరు చెప్పినట్టు 4,000 రూపాయలు, 2,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను.